హాయిగా ఈ చెరువు మీద బీరపాదులు పెట్టుకున్నాము. అవి కొన పాకే స్టేజ్‌కొచ్చేసాయి. అందుకని కంప గుచ్చుతున్నాము. బీరపాదులకి మెయిన్‌గా కంప గుచ్చకపోతే పందిరి మీదకి ఎక్కించడానికి చాలా ఇబ్బందవుతది. అలా అని భూమి మీద పాదులు పాకిస్తే ఒకవైపు మచ్చొచ్చి కాయ పాడవుతది. మచ్చొచ్చిన బీరకాయని మార్కెట్‌లో ఎవరు కొనడానికి ఇష్టపడరు. మా తోట దగ్గరలోనే జామాయిల తోట నరికారు. అక్కడికి వెళ్లి కంపంతా ఏరుకొని తీసుకొచ్చాము. మేము ఒక ట్రాక్టర్ కంప అయితే తీసుకొచ్చాము. అది సరిపోలేదు. మళ్ళీ ఒక ట్రాక్టర్ కంప తీసుకొని రావాలి. బీరపాదులు పందిరి మీదకి ఎక్కించాలంటే ఈ కంప సపోర్ట్ చాలా అవసరం. ఈ కంప లేకపోతే పాకిన బీరపాదు కిందన పడిపోద్ది. అది మళ్ళీ పందిరి మీదకి ఎక్కించాలంటే చాలా కష్టం. ఈ కంప మాకు 20 రోజులు సపోర్ట్ ఉంటే సరిపోతుంది. తర్వాత ఇది కంప పుచ్చిపోయినా పర్లేదు, పాడైనా పర్లేదు. ఈ 20 రోజుల లోపు మేము పందిరి వేసేసుకుంటాము. ఆ లోపున పాదు కూడా పందిరి మీదకి ఎక్కేస్తది. అక్కడక్కడ కొన్ని బీరపాదులు ఎల్లో కలర్ లో వచ్చేసాయి. పెట్ సైడ్ షాపు వాళ్ళని అడిగాను ఏంటి ప్రాబ్లం అని. భూమిలో బలం లేక మొక్కలు ఈ విధంగా ఎల్లో కలర్ లో వస్తాయి అని చెప్పారు. అందుకని మల్టీ న్యూట్రిన్ స్ప్రే చేసుకోమని చెప్పారు. ఇప్పుడు మేము ఇమీడియట్ గా పందిరి వేసుకోవాలి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.